నేను ఈవోగా ఛార్జ్ తీసుకుని సుమారుగా నెల రోజులు అయ్యింది. ఈ నెల రోజుల్లో మీరందరూ కూడా ఎన్నో సహకారాలు అందించారు. మీ కోఆపరేషన్తో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది. నేను ఛార్జ్ తీసుకునేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కాల్ ఆన్ చేసినప్పుడు ఆయన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఏమిటంటే వ్యవస్థలో ఇక్కడ చాలా లోపాలు ఉన్నాయి, దానివలన సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వదర్శనానికి వచ్చిన భక్తులకి సరైన సదుపాయాలు లేవు, సరైన ఆహారం అందించే వ్యవస్థ లేదు. చిన్నపిల్లలకి ఇంతకుముందు పాలు రెగ్యులర్గా ఇచ్చేవారు, ఆ వ్యవస్థ లేదు. అలాగే రెగ్యులర్గా ఒక్కొక్కసారి రద్దీ ఉన్నప్పుడు, ఎక్కువగా జనం వచ్చినప్పుడు, మన పిల్గ్రిమ్స్ వచ్చినప్పుడు భక్తులు దర్శనానికి ఎస్పెషలీ వీకెండ్స్లో మనకి వెయిటింగ్ టైము ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో క్యూలో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. ఇంతమంది వచ్చినప్పుడు తిరుమల కొండ మీద మనకి భక్తులకు ఇబ్బంది లేకుండా శానిటేషన్ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉండాలి, దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. తర్వాత స్వామివారికి అందించే ప్రసాదాల్లో కూడా క్వాలిటీలో కూడా లోపాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు లడ్డూ క్వాలిటీ తిరుమల కొండకి ఈ స్వామివారి ఆలయంలో మనం ఇచ్చే లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దానికి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉంది, ఇంటర్నేషనల్గా రెప్యుటేషన్ ఉంది. తిరుపతి వచ్చిన వాళ్ళు, తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇది దర్శనం ఎంత ముఖ్యమో ఈ లడ్డు ప్రసాదం కూడా తీసుకోవడం అంతే ముఖ్యం. సో అలాంటిది ఆ క్వాలిటీ అనేది ఇంత ముందులాగా ఉండటం లేదు. టేస్ట్ కానీ లేకపోతే ఆ ఎరోమా అంటారు, ఆ స్మెల్ కానీ, దానికి ఒక యూనిక్ క్వాలిటీ ఉంది. దీనికి పేటెంట్ ఒకటి ఉన్నదనే విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. దీనికి ఒక పేటెంట్ ఉంది. జిఐ ఇండికేటర్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద దీనికి ఒక రిజిస్ట్రేషన్ కూడా ఉంది, అదంతా మీకు తెలిసిందే. సో అనేది కూడా ఆ లడ్డు క్వాలిటీ విషయం కూడా నాకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ టికెట్స్ ఇష్యూ చేసే వ్యవస్థ, బుకింగ్ చేసే వ్యవస్థ, ఆన్లైన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. దాంట్లో ఎవరైతే భక్తులు కాకుండా దర్శనం చేసుకుందామని కాకుండా మిడిల్ మెన్ లేకపోతే బ్రోకర్స్ ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ వ్యవస్థలో. దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. చాలామంది కూడా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి, ఈ వ్యవస్థలో ఐటీ వ్యవస్థలో ఉన్న లోపాలు ఎక్స్ప్లాయిట్ చేసి చాలామంది అనాథరైజ్డ్గా టికెట్లు పొందడం, ఇక్కడికి రావడానికి ట్రై చేయడం, ఇదంతా కూడా జరుగుతుంది. అలా జరగడానికి వీల్లేదు అని ఇలాంటి విషయాల మీద చెప్పారు. అలాగే ఈ ఆలయానికి ఒక పవిత్రత ఉంది, చాలా పవిత్రమైన దేవాలయం, పవిత్రమైన క్షేత్రం. దీనికి ఉన్న శాంక్టిటీని కాపాడాలి. ఏ పని చేసినా సరే, ఏ చిన్న పని అయినా కానీ ఈ శాంక్టిటీని పెంపొందించేలాగా, ఈ పవిత్రతని కాపాడేలాగా, పవిత్రతని పెంపొందించేలాగా ఉండాలి అనేది చెప్పడం జరిగింది. ఆ తర్వాత పోయిన నెల రోజుల్లో నేను ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్స్లో చాలా లోపాలని గ్రహించడం జరిగింది. ఈ లోపాలన్నీ కూడా నేను ఇంతకుముందు టైం టు టైం మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు అందరితో ఒకసారి, ఇది నేను జాయిన్ అయిన తర్వాత పెట్టిన 2వ సమావేశము. సో మొదటి రోజే మీతో మాట్లాడాను, తర్వాత మళ్ళీ మాట్లాడతానని అప్పుడే తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఒకటి, ఈ సామాన్య భక్తులు దర్శనానికి వచ్చిన వాళ్ళు, అంటే సర్వదర్శనం అని ఏదైతే ఉంటానో వాళ్ళకి సంబంధించి ఆ ఫ్రీ లైన్లో ఫుడ్ సరిగ్గా అందలేదు. నేను మొదటి రోజు గ్రహించింది ఏంటంటే
ఫుడ్ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చాలామంది నాకు దొరకలేదు అనే కంప్లైంట్ చేయడం జరిగింది. చాలామంది ఇవి దొరకలేదు, నాకు పొద్దున్న ఎప్పుడో పెట్టారు, తర్వాత నేను మధ్యాహ్నం లంచ్ సరిగా పెట్టలేదు, తీసుకొచ్చారు, కొంతమందికే ఇచ్చారు, తర్వాత మాకు అందరికీ ఇవ్వలేదు అనేది ఒకటి. చిన్నపిల్లలందరూ ఏడుస్తున్నారు, నాకు పాలు అందించలేదు, పాలు ఇవ్వాల్సింది పాలు అందించలేదు, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. తర్వాత సాంబారు అన్నం పెట్టారు, సాంబారు అన్నం క్వాలిటీ బాగాలేదు. ఆ తర్వాత ఏమన్నా సమస్య చెప్పుకుందామన్నా కానీ ఎవరు ఇక్కడ వినటానికి లేరు, సమస్య చెప్పుకోవడానికి కూడా వినటానికి లేరు అనేది కూడా ఒకటి విన్నాం. అందరూ కూడా మా అధికారులందరూ కూడా ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళందరితోనే చర్చించినప్పుడు ఇక్కడ ఒక సిస్టమేటిక్గా ఒక వ్యవస్థ అనేది లేదనేది గ్రహించడం జరిగింది. ఆ తర్వాత అందరితోనే చర్చించి ఇక్కడ అందరికీ కూడా ఏఈఓస్ ఒక సిస్టమ్ ద్వారా ఏఈఓస్కి రెస్పాన్సిబిలిటీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి రెస్పాన్సిబిలిటీ 3 షిఫ్ట్స్ పెట్టి 3 ఏఈఓస్కి, ముఖ్యంగా నారాయణగిరి షెడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. క్యూ లైన్స్లో కూడా చూసినప్పుడు కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అక్కడ వ్యవస్థ లేదని కాదు, ఉంది, కానీ దాంట్లో పరిరక్షణ లేదు. తర్వాత అంటే ఫీడ్బ్యాక్ మెకానిజం లేదు, అంటే పై అధికారులు దాన్ని చూసుకునే వ్యవస్థ అనేది లేదు. అది అక్కడ ఎవరన్నా చూసుకుంటే కానీ దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉండడానికి అవకాశం లేదు. అసలు అంతా అలా జరిగిపోతుంది. కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా చూసే వ్యవస్థ లేదు. తర్వాత ఇదంతా చర్చించిన తర్వాత మనము ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాము. దాంట్లో ఏంటంటే ఏఈఓస్ని పోస్టింగ్ చేశాము. నారాయణగిరి షెడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వెయిటింగ్ ఉన్నప్పుడు అక్కడ ఏఈఓస్ అందరూ కూడా ప్రతి షిఫ్ట్లోనే ఉంటారు. వాళ్ళ కింద ఎవరెవరు ఉండాలి, ఎవరెవరికి ఏ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత క్యూ లైన్స్ వీకెండ్స్లో మనకి హాలిడేస్లో అది ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి ఆ క్యూ లైన్స్కి సంబంధించిన కూడా వీళ్ళే చూసుకోవాల్సి వస్తుంది బయట ఎక్కడన్నా ఎక్కువ ఉన్నప్పుడు. సో కింద లెవెల్లో కూడా ఎవరెవరికి ఏ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఫుడ్ ఎవరు చూసుకోవాలి, శానిటేషన్ ఎవరు చూసుకోవాలి, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత అన్నదానం ట్రస్ట్ నుంచి ఈ ఫుడ్ అంతా కూడా ఆహార పదార్థాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి కూడా ఫిక్స్డ్ మెనూ ఒకటి పెట్టాము, ఏమేమి ఇవ్వాల్సి వస్తుంది, బ్రేక్ఫాస్ట్ అయితే ఏమి ఇవ్వాలి, లంచ్ అయితే ఏమి ఇవ్వాలి, డిన్నర్కి అయితే ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా అందరితో చర్చించి చేయడం జరిగింది. తర్వాత క్వాలిటీ ఎన్హాన్స్మెంట్, క్వాలిటీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా క్వాలిటీ ఎలా ఉండాలి, క్వాలిటీ వెరిఫికేషన్ అంటే క్వాలిటీ కంట్రోల్ చెక్, అంటే ఎవరైనా సీనియర్ అధికారులు ఆ క్వాలిటీని చెక్ చేయడం. అలాగే ఈ కుకింగ్లో కూడా కుక్స్తో కూడా మాట్లాడి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి వాళ్ళతో కూడా చర్చించి వాళ్ళని రిక్వెస్ట్ చేసి క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, ఎక్కడెక్కడ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి ఏవైతే అడ్డం వస్తున్నాయో అవన్నీ కూడా తొలగించడానికి, ముడి సరుకు ఏదైతే వాడుతున్నారో అవన్నీ కూడా క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా చర్యలు తీసుకుని క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా అంటే ఈ క్యూ లైన్స్లో కూడా 3 చోట్ల ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్స్ అని కొత్తగా పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఆ వ్యవస్థ లేదు. బట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉండటం వల్ల ఏంటంటే ఎవరన్నా క్యూలో మిస్ అయినా సరే అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు ఇస్తాం, లేకపోతే ఫీల్డ్ లెవెల్లో కూడా చూడొచ్చు. తర్వాత ఈ టాయిలెట్స్ సఫిషియెంట్ నంబర్ లేదు, అంతమంది క్యూలో ఉన్నప్పుడు టాయిలెట్స్ అనేవి సరిపోవడం లేదనేది ఫస్ట్ రోజే గ్రహించడం జరిగింది. సో టాయిలెట్స్ కూడా నంబరు ఎంత నంబర్ ఉంటే బాగుంటుంది అనేది ఆల్మోస్ట్ డబుల్ కెపాసిటీ చేయడం జరిగింది. తర్వాత పర్మనెంట్ క్యూ లైన్స్ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, త్వరలోనే వాటిని కంప్లీట్ చేయాలని కూడా చీఫ్ ఇంజనీర్ గారికి నిర్దేశం చేయడం జరిగింది. సో దాని ప్రకారం కూడా అది తొందరగా కంప్లీట్ చేసి సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు ప్రతి వీకెండ్స్లో కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఎస్విబిసి సిఇఓ ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు షణ్ముఖం, ఆయనకి ఇది స్పెషల్గా చూడమని చెప్పడం జరిగింది. ఆయన స్పెషల్గా వీకెండ్స్లో రష్ ఉన్నప్పుడు ఆయన మానిటర్ చేస్తున్నారు. మానిటర్ చేసి ఫోటోగ్రాఫ్స్ కూడా ఇప్పుడు ఫోటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు పాత ఫోటోగ్రాఫ్స్ పెట్టచ్చు, లేకపోతే ఏ టైంలో ఆ ఫోటోగ్రాఫ్స్ తీసారే మాకు ప్రూఫ్ ఏంటి చేస్తున్నారా లేదా ఆ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్లో షేర్ చేయడం, అలాగే సోషల్ మీడియాలో కూడా
టైం టు టైం ఇవన్నీ కూడా పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోగ్రాఫ్స్ టైం స్టాంప్డ్ అండ్ లొకేషన్ GPS స్టాంప్డ్, అంటే ఎక్కడ తీసుకున్నారో ఆ ఫోటో, ఏ టైంలో తీసుకున్నారు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, పాలు కానీ, వాటర్ కానీ, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అది చేస్తున్నాం. అవన్నీ కూడా మీరు కూడా రెగ్యులర్గా చూడొచ్చు. దీంట్లో కూడా ఏమన్నా మీ సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే మాకు తెలియచేయండి. అంటే ఇంప్రూవ్ చేయాల్సింది ఇంకా ఉంది. నేను పర్ఫెక్ట్ కండిషన్కి వచ్చేసాము, ఇంకా ఫర్దర్గా చేయాల్సింది ఏమీ లేదు అని కాదు. ఇది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. మొదటి రోజు కన్నా చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. డెఫినెట్గా మీరు సజెషన్స్ ఇవ్వండి. ఎక్కడన్నా లోపం ఉంటే మాకు చెప్తే ఇమీడియట్గా దాన్ని సరి చేసుకుంటాము. తర్వాత క్యూ లైన్స్, దానికి ఇప్పుడు నారాయణగిరి కాంప్లెక్స్ దగ్గర ఆ షిట్స్ పక్కన ఒక వేకెంట్ అంటే క్యూ లైన్ ఒకటి పోతుంది. అది దాన్ని కూడా ఒక వెయిటింగ్ ప్లేస్ కింద చేసుకుంటే అడిషనల్గా ఒక 5-6 వేల మంది అక్కడ ఉండటానికి అవకాశం ఉంది, అక్కడ కూర్చోవడానికి అవకాశం ఉంది వెయిటింగ్ పీరియడ్లో. అది కూడా రెడీ చేసాము. అది కూడా ఎక్కువగా వచ్చినప్పుడు, క్రౌడ్ ఎక్కువ అయినప్పుడు, మనకి ఎక్కువగా భక్తులు వచ్చినప్పుడు నంబరు సర్వదర్శనాని కోసం వాళ్ళందరినీ కూడా మనము దాంట్లో వెయిట్ చేయించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు ఎక్కువగా లైన్లో నుంచుని ఇబ్బంది పడే అవసరం లేకుండా చేయాలనేది మా ఉద్దేశం. అదొకటి ఇంపార్టెంట్ విషయం. తర్వాత అన్నప్రసాదం కాంప్లెక్స్ ఉంది, తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ ఏదైతే ఉందో, అన్నప్రసాదం కాంప్లెక్స్లో రోజు మొత్తం మీద మనకి రోజుకి 2 లక్షల మందికి, అంటే బ్రేక్ఫాస్ట్, డిన్నరు, లంచ్ మొత్తం 3 కలిపి సుమారుగా 2 లక్షల మందికి ఇస్తాము. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఇది నంబర్ పెరిగింది. అంటే ఇనీషియల్గా ఒక 15 years బ్యాక్, 20 years బ్యాక్ 2000 నుంచి ఈ నంబర్కి వచ్చింది. సో అందరికి కూడా చేయడం అనేది చాలా పెద్ద స్కేల్. ఎక్కడ కూడా చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి స్కేల్లో ఇంతమందికి చేయడం జరుగుతుంది. కానీ దీంట్లో ఏంటంటే మొదటి రోజు వెళ్ళి నేను కూడా స్వయంగా భోజనం చేసినప్పుడు దాంట్లో కూడా చాలా ఇష్యూస్ కనిపించాయి. అంటే మొదటిగా క్వాలిటీ ఫుడ్, రైస్ క్వాలిటీ కానీ, అంటే అన్నం వండటంలో కానీ, అన్నం క్వాలిటీ కానీ, లేకపోతే సాంబారు లేదా కూరలు, తర్వాత ఇచ్చే మజ్జిగ, తర్వాత స్వీట్ అనేది అది కూడా ఆ క్వాలిటీలో కూడా లోపాలు గ్రహించాము. తర్వాత అధికారులతో చర్చిస్తే ఆ ఇన్ఛార్జ్ అధికారులు, డిప్యూటీ ఈవోస్ అందరితో కూడా, స్టాఫ్ అందరితో, కుక్స్తో చర్చిస్తే అందరూ కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. అంటే క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఏదైతే వస్తుందో అదొకటి. బెల్లం అనేది అప్పటికే 15 రోజుల నుంచి నెల రోజుల దాకా నుంచి ముందు బెల్లం రావడం లేదు, చక్కెర పొంగలి చేయడానికి వీలు పడటం లేదు. అందుకని ఏదో ఆల్టర్నేట్గా సంథింగ్ ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తున్నాము అనేది ఒకటి. మజ్జిగ అనేది పుల్లగా ఉంది, బాగా పుల్లగా ఉంది. ఎందుకు అంటే అది ఓకే, దాని పుల్లగా ఉండడానికి ఏంటంటే మజ్జిగ పొరిగి తోడు పెట్టుకున్న తర్వాత, తోడు పెట్టాక అది ఎక్కువ టైం ఉంటే అది ఎలాగ పుల్లగా అవుతుంది. సో అది కూడా దాని మీద ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచించి దాన్ని కరెక్ట్ టైంకి తోడు పెట్టుకోవడం, అది చేయడం, ఇలాగా అన్ని విషయాల్లోనే చూసి క్వాలిటీ ఆఫ్ ది రా మెటీరియల్, అంటే రైస్ క్వాలిటీ అప్పుడప్పుడు మంచి క్వాలిటీ రైస్ రావడం లేదు. రాకపోతే ప్రొక్యూర్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి రైస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి, ఎందుకు రావడం లేదు, స్పెసిఫికేషన్ ప్రకారం ఎందుకు రావడం లేదు, స్టాండర్డ్ లేనప్పుడు సబ్ స్టాండర్డ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలని చెప్పి వాళ్ళకి సప్లయర్స్ కూడా చెప్పి అది కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. నూకలు ఉన్నది వస్తుంది అనేది, నూకలు ఎక్కువగా ఉన్నది వస్తుంది అప్పుడప్పుడు అనేది దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్. అలాంటివి లేకుండా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ చేయడం వలన కుక్స్ని కూడా డిస్కస్ చేసి కుక్స్తో కూడా లోపాలు ఏంటి, ఎందుకు అనేది, వేరే విషయాల్లో కుకింగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి, మనసు పెట్టి చేయాలి. ఇంతమంది తింటున్నారు, ఇది టీటీడీ యొక్క, ఈ దేవస్థానం యొక్క ఇమేజ్కి సంబంధించిన ఇష్యూ. అండ్ దెన్ ప్రజలకి, భక్తులకి మంచి క్వాలిటీ ప్రసాదాలు అందించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా డెడికేటెడ్గా, మోటివేటెడ్గా చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత క్వాలిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలి. ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలంటే ఏమి చేయాలి, అసలు ఏమిటి వ్యవస్థలో ఏమున్నాయి, పర్మనెంట్గా ఏం చేసుకోవాలి, షార్ట్ టర్మ్ ఏం చేయాలనేది కూడా దాన్ని చర్చించడం జరిగింది. తర్వాత ఎక్స్పర్ట్స్, ఇప్పుడు కొన్ని ఎక్స్పర్ట్ సంస్థలు ఉన్నాయి. అంటే ఫుడ్ టెక్నాలజీలో ఉన్నవాళ్ళు, క్యాటరింగ్లో ఉన్నవాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నవాళ్ళు, హాస్పిటాలిటీ దాంట్లో ఉన్నవాళ్ళు, కొంతమంది ఎక్స్పర్ట్స్ షెఫ్స్, తర్వాత కొన్ని పెద్ద హోటల్స్కి సంబంధించిన వాళ్ళు కన్సల్టెంట్స్, ఎలాగా మనం ఒక ఎక్స్పర్ట్స్ వచ్చి మనమంతా మన వ్యవస్థలన్నీ కూడా
ఆహారం ఎక్కడెక్కడ తయారు చేస్తున్నాము, ఇవన్నీ కూడా ప్రసాదాలు ఎక్కడెక్కడ తయారు చేస్తున్నాం, ఇవన్నీ కూడా చూశారు. చూసి ఏ విధంగా మనము లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఏంటి, షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ ఏంటి, ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి అనేది వాళ్ళతో చర్చించడం జరిగింది. వాళ్ళు చూసిన తర్వాత మాతో ఇంటరాక్ట్ అయ్యారు, చూసాము. దాని తర్వాత ఎలా చేయాలి అనేది కూడా మాకు కూడా ఒక రోడ్ మ్యాప్, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము గ్రహించాము. తర్వాత అంటే ఈ ఒక నెల రోజుల్లో చేయాల్సినవన్నీ కూడా షార్ట్ టర్మ్ ఏం చేయాలి అంటే, శానిటేషన్లో కొంత ఇబ్బంది ఉంది అక్కడ, అది కూడా ఎలా చేయాలి, మ్యాన్ పవర్లో ఇబ్బంది ఉంది, మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. ఇప్పుడు ఉన్న కావాల్సిన వాళ్ళకన్నా ఒక 1/3 ఉన్నారు, 3వ వంతు మాత్రమే ఉన్నారు, 1/3 ఉన్నారు. వాళ్ళని ఎలాగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎంతమంది యాక్చువల్గా అవసరం అడుగుతున్న దాని మీద. అలాగా కిచెన్లో కొన్ని కుకింగ్ ఏవైతే కుక్ చేస్తున్నారో, కుకింగ్ చేసేటప్పుడు ఇప్పుడు అన్నం వండడం అనేది 21 మెషిన్స్లో, చాలా మెషిన్స్లో వండుతున్నారు అది కుకింగ్ అనేది. అప్పుడు ఎప్పుడో పెట్టిన వ్యవస్థ 10 సంవత్సరాల పైనే అయినట్టుంది. ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవి వాటి ద్వారా అంటే కుకింగ్ చేసిన తర్వాత రైస్ని అప్పుడప్పుడు ఉడకటం లేదని కంప్లైంట్ రావడంతో ప్రతిసారి ఉడికిన తర్వాత దాన్ని శాంపుల్ తీయడం, అది ఎలా ఉందో చూసుకోవడం, ఎక్కడ మధ్యలో అప్పుడప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ లేకుండా చాలాసార్లు వండుతున్నారు. అంటే 21 ఉన్నట్టున్న మెషిన్స్, ఇంకా మరి ఎక్కువ ఉన్నాయి, మెషిన్స్ ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఓవరాల్ అన్నప్రసాదం ట్రస్ట్ కింద ఉన్నాయి కుకింగ్ దాంట్లో గురించి చెప్తున్నాను. సో అంత క్వాంటిటీ చేయడానికి కావాల్సిన మెషినరీ లేదు అనేది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మేము కూడా గ్రహించడం జరిగింది. కిచెన్ని మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా గ్రహించడం జరిగింది. తర్వాత మేనేజ్మెంట్ వ్యవస్థలో కూడా చేయాల్సింది అంటే, ఎవరైతే వాళ్ళని ప్రాపర్గా ట్రైనప్ చేయాలి అంటే, ఒక కన్వెన్షనల్ మెథడ్లో, ట్రెడిషనల్ మెథడ్లో మనము చేస్తున్నాం అనేది గ్రహించడం జరిగింది. సో దాన్ని మోడర్నైజ్ చేయాలి. సో దానికి కూడా ఒక కన్సల్టెంట్ని ఎంగేజ్ చేసి, వరల్డ్ రెప్యూటెడ్ కన్సల్టెంట్ని ఎవరన్నా ఎంగేజ్ చేసి దీన్ని వన్స్ ఫర్ ఆల్ ఒక నెక్స్ట్ 25-30 ఇయర్స్ ఆర్ మోర్ దాన్ దాట్, 25-30 ఇయర్స్ కనీసం ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దీన్ని పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గ్రహించి, అది కూడా దాని ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. త్వరలోనే కూడా వాటికి సంబంధించి మీకు కూడా తెలియజేస్తాము. తర్వాత లడ్డూ ప్రసాదాలకు సంబంధించి అది కూడా దృష్టి పెట్టడం జరిగింది. సో లడ్డూ పోర్ట్ సంబంధించిన వర్కర్స్తో, తర్వాత మన ఈ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్, ఇంతకుముందు ఇక్కడ చేసిన అధికారులతో అందరితో కూడా చర్చించడం జరిగింది. సో అందరూ చెప్పిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో లడ్డూ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి అనేది కూడా ఒకటి చెప్పారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఘీ, ఏదైతే నెయ్యి వాడుతున్నామో ఆ క్వాలిటీ ఘీ ఇంతకుముందు ప్రొక్యూర్ చేసే క్వాలిటీకి, ఇప్పుడు ప్రొక్యూర్ చేసే క్వాలిటీకి తేడా ఉంది. ఇది ఆ రావాల్సిన టేస్ట్, అది కరెక్ట్గా టేస్ట్, స్మెల్, అరోమా అంటారు కదా, ఆ సువాసన ఉంటే కానీ లడ్డూకి ఇంతకుముందు ఉండే క్వాలిటీ రాదు అనేది చెప్పడం జరిగింది. తర్వాత ఇంగ్రీడియంట్స్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి, అవన్నీ కూడా లోపాలు, చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, అవి కూడా ఆ లోపాలు కూడా సరిచేయాలని మాకు తెలియచేయడం జరిగింది. దాని ప్రకారం కూడా ఈ చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఈ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి మొట్టమొదటిగా ఏంటంటే, ఇవన్నీ టెండర్స్ ఆల్రెడీ పిలిచేస్తున్నారు, అవన్నీ కూడా క్వాంటిటీస్ సప్లై జరుగుతున్నాయి, ఇంకా జరగాల్సినవి కూడా ఉన్నాయి. కాకపోతే అందరినీ పిలిచి ఏదైనా సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే టాలరేట్ చేసేది లేదని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారం కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఆ చర్యలు ఏం తీసుకుంటున్నాము, ఓన్లీ వార్నింగ్ ఇచ్చి వదిలేసారా, ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు అడగొచ్చు. ఏం చేసామనేది కూడా మీకు త్వరలో ఒక వారం రోజుల్లో కూడా అది మీకు తెలియజేస్తున్నాం. దాని మీద చర్యలు తీసుకుంటున్నాము. ఫ్యూచర్లో అంటే గవర్నమెంట్లో ప్రొక్యూర్మెంట్కి కొన్ని నేను ప్రైవేట్ సంస్థలాగా వెళ్ళి, నేను బజార్లో వెళ్ళి ఇది బాగుందని నేను కొనుక్కోవడానికి లేదు. దానికి ప్రొక్యూర్మెంట్కి ఒక పద్ధతి ఉంటుంది, ఏ విధంగా చేయాలనేది. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీక్ మీకు ప్రెస్ మీట్లో మీకు తెలియజేస్తాను, వీటి మీద, ఈ ప్రొక్యూర్మెంట్ మీద స్పెషల్గా. బట్ ఒకటే చెప్పగలిగింది ఏంటంటే, ఈ ప్రొక్యూర్మెంట్ మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాము. దాని మీద ఏమి చేసాము, ఏమి చేయబోతున్నాము అనేది కూడా మీకు చెప్తాము. మీరు కూడా మీ సజెషన్స్ కూడా, మీరు ఏంటంటే కొంతమంది చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, ఇవన్నీ రిఫార్మ్స్ అన్ని చూశారు, ఏమి వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ కూడా మీరు చూశారు, మీరు అందరూ చెప్పగలరు. మీతో కూడా నేను చర్చిస్తాను.
సో లడ్డూకి సంబంధించినది. సో చేయగలిగినంత లడ్డూల్లో ఘీ క్వాలిటీ కొంతవరకు ఇంప్రూవ్ అయింది. మేము బ్లాక్ మెయిల్ చేస్తామని చెప్పిన తర్వాత సప్లయర్స్కి కొంతవరకు ఇంప్రూవ్ అయ్యింది. డెఫినెట్గా ఆ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ రావాలి అనేది మా ఉద్దేశం. ఇంప్రూవ్ అయితే సరిపోతుంది, బెస్ట్ క్వాలిటీ రావాలి, వస్తుంది కూడా డెఫినెట్గా. నాకు నమ్మకం ఉంది భగవంతుడి దయతో, స్వామివారి ఆశీస్సులతో డెఫినెట్గా ఆ లడ్డు క్వాలిటీని డెఫినెట్గా ఇంతకుముందు ఎలా ఉండేదో సిరిపట్టి లడ్డూకున్న ఆ ప్రత్యేకత ఏదైతే ఉందో అది తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. తర్వాత ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఇంత పెద్ద ప్రొక్యూర్మెంట్ 500 కోట్ల ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ఇక్కడ సంవత్సరానికి. ఇంకా ఎక్కువే ఉంటుంది సుమారుగా చెప్తున్నాను. 500 కోట్ల ప్రొక్యూర్మెంట్, దాంట్లో 250 కోట్లు ఇదే ఉంటుంది. సో ఇంత పెద్ద ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు, స్వామివారి ప్రసాదాలకి వాడుతున్నప్పుడు ఇక్కడ ఒక మంచి ల్యాబొరేటరీ వ్యవస్థ ఉండాలి. ఇది ఒక శాంపుల్ తీసుకుని ల్యాబొరేటరీకి పంపించి నేను ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను నా పనులు చేసుకుంటానంటే కుదరదు. ఇక్కడ స్వామివారికి తిరుపతి కొండ మీదే, తిరుమల కొండ మీదే ఇక్కడ తప్పకుండా ఒక వ్యవస్థ ఉండాలి, ల్యాబొరేటరీ వ్యవస్థ ఉండాలి. ఉన్న వ్యవస్థ సరిపోదు, ఒక ల్యాబొరేటరీ ఉంది, అది ల్యాబొరేటరీ సరిపోదు. అందుకని ఈ ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎఫ్ఎస్ఎస్ఐ, ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ అనేది ఒక ఈ స్టాండర్డ్ ఫుడ్ స్టాండర్డ్స్ని నిర్దేశించే ఒక సంస్థ, నేషనల్ లెవెల్లో ఒక సంస్థ ఉంది. ఆ సిఇఓ గారు కూడా లక్కీలీ మన తెలుగువారు. సో ఆయనతో కూడా చర్చించి ఈ సమస్య మాకు ఉంది, దీన్ని ఎలాగ పరిష్కరించాలంటే మేము ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ దీనికి మా తరపు నుంచి ఆ కేంద్ర సంస్థ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ నుంచి ఇక్కడ ఒక ల్యాబ్ని ఎక్స్క్లూజివ్గా వాళ్ళ స్టాఫ్తో రన్ చేస్తాము, పెడతాము. అన్ని మీకు ఏమేమి టెస్టులు కావాలో, మంచి పదార్థాలు, మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడి ప్రసాదాలు తయారు చేయడానికి, లేకపోతే మీకు కావాల్సిన టెస్టులన్నీ కూడా ఇక్కడ చేస్తాము. మంచి క్వాలిటీ టెస్టులు అన్నీ కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా లేటెస్ట్ టెస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఒక మొబైల్ ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ కూడా రీసెంట్గా దాన్ని ఒకటి పెట్టడం జరిగింది. దాంట్లో 80 రకాల టెస్టులు ఇక్కడ చేస్తాం. ఈ ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ద్వారా 80 రకాల టెస్టులు చేస్తాము. తర్వాత ఈ ఘీ టెస్టింగ్కి కొన్ని ముఖ్యమైన టెస్టులు చేయడానికి ఇక్కడ మరి ఎప్పుడో ఏర్పాటు చేయాల్సింది, మరి ఎందుకు చేయాలో తెలీదు. అంటే అడల్టరేషన్ లేకుండా ఉండాలంటే ఏమేమి టెస్టులు, లేని పదార్థాలు ఇస్తున్నారా లేదా చూసుకోవడానికి కావాల్సిన టెస్టులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి కూడా వాళ్ళు టెస్టింగ్ ల్యాబ్స్ పెడతారు. దాంతో పాటుగా మనకున్న ల్యాబ్ ఉంది కాబట్టి మనం కూడా దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది, అది కూడా చేస్తాము. తర్వాత ఐటమ్స్, క్వాలిటీ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలు మనం ప్రొక్యూర్ చేస్తున్నాము, వాటిని అన్నప్రసాదాల కోసం వాడుతున్నాము, స్వామివారికి ప్రసాదాలు తయారు చేయడానికి వాడుతున్నాము, లడ్డూలు తయారు చేయడానికి వాడుతున్నాము. వీటన్నిటికి కూడా స్పెసిఫికేషన్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళతో కూడా ప్రిలిమినరీగా డిస్కస్ చేస్తే ఈ స్పెసిఫికేషన్స్ పాత ఎప్పుడో ఉన్న స్పెసిఫికేషన్స్, ఈ స్పెసిఫికేషన్స్ సరిపోవు, ఈ స్పెసిఫికేషన్స్ ఇంప్రూవ్ చేయాలి, ఈ స్పెసిఫికేషన్స్ ఇంప్రూవ్ చేసి దాని ప్రకారం కూడా టెస్టింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ చేయాలి. అంటే మనం స్పెసిఫై చేసి దాన్ని టెస్టింగ్ చేయగలిగితేనే మనకు క్వాలిటీ వస్తుంది. టెస్టింగ్ వ్యవస్థ లేనప్పుడు కూడా సప్లై చేసేవాడు వాడికి బిజినెస్, సో వాళ్ళు కూడా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని ఆ టెస్టింగ్ స్టాండర్డ్స్తో పాటు మనం ప్రొక్యూర్ చేసే ఐటమ్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, ముఖ్యమైన పదార్థాలు ఒక 10 పదార్థాలని తీసుకుని వాటికి బియ్యం కూడా తీసుకున్నాము. బియ్యం కానీ, బెల్లం కానీ, చక్కెర కానీ, పప్పు కానీ అన్నీ కూడా అన్నిటి మీద స్పెసిఫికేషన్స్, మంచి స్పెసిఫికేషన్స్ ఇవ్వాలి, హైయెస్ట్ క్వాలిటీ స్పెసిఫికేషన్స్ కావాలి. సో మార్కెట్లో దొరికే వాటికి అంటే బ్రాండెడ్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అంతే స్టాండర్డ్, అదే స్టాండర్డ్లో ఉన్నవి కావాలి. అది చేయడానికి పాసిబిలిటీ ఉంది, ప్రొవైడెడ్ వీ హ్యావ్ ద నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏంటది నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రొక్యూర్మెంట్లో కూడా డెఫినెట్గా చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొన్ని క్లాజెస్ ఉన్నాయి ప్రొక్యూర్మెంట్లో, అవి అంటే డిలే చేసినా లేకపోతే క్వాలిటీ ఇవ్వకపోయినా, క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వకపోయినా, స్టాండర్డ్స్ ప్రకారం అదే క్వాలిటీ అంటే స్టాండర్డ్స్ ప్రకారం ఇవ్వకపోయినా, లేకపోతే ఇవ్వాల్సిన క్వాంటిటీ ఇవ్వకపోయినా వీటి మీద పెనాల్టీస్ ఇవ్వాలి. రిస్క్ పర్చేజ్ అనేది ఉంది, తర్వాత పెనాల్టీస్ ఇంపోజ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. టెండర్ కండిషన్లో ఉన్నాయి కానీ అవి ఇంప్లిమెంట్ చేయలేదు, దానివల్ల కొంత ఇబ్బంది ఉంది. అవి కూడా డెఫినెట్గా స్ట్రిక్ట్గా ఉండి దాన్ని ప్రొక్యూర్మెంట్ కూడా
సరిదిద్దుతాము. కొంతవరకు ఎక్సర్సైజ్ చేసి ఈ నెల అనే తక్కువ కాలంలో కూడా చేయాల్సినవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత ల్యాబొరేటరీకి తర్వాత మనకి క్యాంటీన్స్ బయట మనము ఈ అన్నప్రసాదం కాంప్లెక్స్ ద్వారా అన్నప్రసాదాల ద్వారా అన్నదానం ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా ఇచ్చే ఫుడ్ ఐటమ్స్ కాకుండా, ఆహార పదార్థాలు కాకుండా, ప్రసాదాలు కాకుండా మనము బయట ఫుడ్ క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో, బిగ్ క్యాంటీన్స్, జనతా క్యాంటీన్స్ అవి ఉన్నాయి కదా, వాటిలో కూడా మేము కొన్ని వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నాయి. అవి చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బిగ్ క్యాంటీన్స్ అనేవి ఉన్నాయి. ఒక 8 క్యాంటీన్స్ మనం రన్ చేస్తున్నాము. సో నాకు ఒక టైంలో ఏంటంటే ఇక్కడికి వస్తే, తిరుమలకు వస్తే స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఫుడ్ తిందామంటే లంచ్ కానీ, డిన్నర్ కానీ, వాటెవర్ బ్రేక్ఫాస్ట్ కానీ ఒక మంచి క్వాలిటీ ఫుడ్ దొరికేది. బట్ ఇప్పుడు అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అది డిటరేట్ అయిపోయింది. దీంట్లో ఎందుకు జరుగుతుంది అనేది చూస్తే ఈ బిగ్ క్యాంటీన్స్కి వచ్చేటప్పటికి, బిగ్ క్యాంటీన్స్ అనేది కానీ, జనతా క్యాంటీన్స్ కానీ ఎందుకు ఈ వ్యవస్థలో ఏమున్నాయి అనేది చూస్తే మనము ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ క్యాంటీన్స్ లాస్ట్ టెండర్లో చూస్తే ఫుడ్ ఐటమ్స్కి రేట్లు అనేది మన కంట్రోల్లో లేదు. కానీ హైయెస్ట్ రెవెన్యూ మనకి రావాలని బిడ్ పెట్టడం జరిగింది. అంటే ఎవరైనా కానీ బిడ్ వేసుకోవచ్చు, హైయెస్ట్ రెవెన్యూ ఇస్తే రేట్లు ఎంతన్నా పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది. జస్ట్ మనకి ఇంటిమేట్ చేస్తే చాలు అనే వ్యవస్థ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ రేట్స్ ఎక్కువగా ఉండటం, క్వాలిటీలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం, శానిటేషన్ అనేది చాలా ఇబ్బందులు ఉండడం, శానిటేషన్ అనేది చాలా ఇబ్బంది ఉంది. అది దాని మీద కూడా మేము తీసుకున్న చర్యలు మీరు చూసారు, చెప్తాను ఎలాగా. బట్ దాంట్లో అది లేకపోవడం, తర్వాత క్వాలిటీ కిందతో కింద ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలలో మనము తిరుపతిలో చూస్తే కింద ఉన్న ప్రైవేట్ వాటితో కంపేర్ చేసిన ప్రైవేట్ వాటిలోనే ఎక్కువ ఉంటాయి రేట్లు, దాంతో కంపేర్ చేసిన రేట్లు ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ. కానీ క్వాలిటీ మాత్రం తక్కువగా ఉంది. ఏమంటే మేము ఎక్కువ రెవెన్యూ ఇస్తున్నాము, మేము ఎక్కువ పాడుకున్నాము అనేది కూడా తెలియజేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది, బ్రాండ్ కాన్షియస్నెస్ ఉంటుంది ప్రతి హోటల్కి, ప్రతి రెస్టారెంట్కి. అమ్మో నాది ఏమన్నా జరిగితే నా బ్రాండ్కి ప్రాబ్లం అవుతుందేమో అని ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ రెస్టారెంట్స్ చూస్తే పెట్టే పేరు ఒకటి, లైసెన్స్ ఇచ్చే పేరు ఒకటి. అది కూడా మనం అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇది మొన్న బాలాజీ భవన్ అనే దానికి ఇన్స్పెక్షన్ వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసాం. అదేంటి లైసెన్స్లో ఉన్న పేరు ఏంటి, ఇక్కడ ఉన్నది ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేయడం. అంటే ఏదన్నా పేరు పెట్టుకుని ఏదన్నా వ్యాపారం చేసి ఏదన్నా చెడ్డ పేరు మనకి, లాభాలు వాళ్ళకి. చెడ్డ పేరు భక్తులకు వచ్చే ఇబ్బంది మనకు తెలిసిందే. భక్తులకి క్వాలిటీ లేని, నాణ్యత లేని ఫుడ్ ఆహారము, తర్వాత వాళ్ళకి మాత్రం ప్రాఫిట్స్, ఇది మాత్రం జరగడానికి వీలేదని గ్రహించాము. సో ఇవన్నీ కూడా మా కింద స్థాయి అధికారులతో కూడా చర్చించి వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. రీజనబుల్ రేట్స్ ఉండాలి. ఓకే, మీరు పాడుకున్నారు కరెక్టే, రీజనబుల్ రేట్స్ ఉండాలి, క్వాలిటీ బాగుండాలి, శానిటేషన్ బాగుండాలి అనేది నేను వచ్చిన ఫస్ట్ 1 వీక్లోనే చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని క్యాంటీన్స్ నేను స్వయంగా వెళ్ళి చూశాను, ఫుడ్ క్వాలిటీ బాగాలేదు, శానిటేషన్ బాగాలేదు, హైజీన్ బాగాలేదు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మా కింద అధికారుల ద్వారా చెప్పిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. తర్వాత మొన్న ఒక సంస్థని మేము వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసాం, మీరు అందరూ కూడా చూశారు. కానీ ఆ సంస్థ పేరు బయట ఒకటి, మేము ఇచ్చిన లైసెన్స్ ఒకటి. ఆ రోజు వెళ్ళినప్పుడే నేను అబ్జర్వ్ చేశాను, అదేంటి ఈ పేరు ఎక్కడా లేదు మన రికార్డులో అంటే, లేదు సార్ వాళ్ళు ఏదన్నా పెట్టుకోవచ్చు. అది ఏదన్నా ఎలా పెట్టుకుంటారు, బ్రాండ్ చూసి మనం ఇచ్చాం, ఎవరికి లైసెన్స్ ఇచ్చేదో అది పెట్టాలి. అందుకని ఈసారి మనం ఒక వారం రోజుల్లో మనము ఏ పేరు ఇచ్చామో పేరు ఒకటి పెట్టుకోవచ్చు. పవిత్రమైన పేరు ఉండాలి. ఇలా ఆలయంలో ఈ దివ్యక్షేత్రంలో చేస్తున్నారు కాబట్టి పేరు ఏదైతే ఉందో అది పవిత్రమైన పేరే ఉండాలి. ఆ పేరు ఉండాలి. ఆ పేరుకి సంబంధించిన ఎవరెవరు రన్ చేస్తున్నారో కంపల్సరీగా ఉండాలి. ఏదైనా జరిగినప్పుడు ఈ ఫలానా క్వాలిటీ లేకపోతే ఇక్కడ అది బ్రాండ్ ఇమేజ్, ఇక్కడ బ్రాండ్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఇక్కడ లేకపోతే ఫలానా నెల్లూరులో నాది ఉండి అక్కడ కూడా చెడ్డ పేరు వస్తుంది అనేది ఉంటేనే వాడు కొంతవరకు దాని మీద చర్యలు తీసుకుంటాడు. సో అది కూడా మేము ఎన్ఫోర్స్ చేస్తాం. తర్వాత మొన్న చూసింది అతి దారుణం, అంటే అది ఇంత దారుణంగా తిరుమలలో కూడా ఉంటాయి ఫుడ్ ఆహార పదార్థాలు అందించే ఈ రెస్టారెంట్లు కూడా ఇంత దారుణంగా ఉంటుందని అనుకోలేదు. అదంతా ఆ రోజు చూశారు. కుళ్ళిపోయిన పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం, వండేసిన పదార్థాలు, శానిటేషన్ లేకపోవడం. డెఫినెట్ గా నేను చెప్తున్నా, అక్కడ తిన్న వాళ్ళకి డైరియా రావడం ఖాయం.
సో అలా ఉంది. అందుకనే ఇమ్మీడియట్గా దాన్ని మూసేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక విధమైన ఇది ఏంటంటే రెవెన్యూ, సరే రెవెన్యూ ఇచ్చారు, రెవెన్యూ హైయెస్ట్ అన్నారు, అంతా బాగానే ఉంది. కానీ కలెక్షన్ వరకు వస్తే కలెక్షన్ అనే బాగుంది అంటే కలెక్షన్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళు ఇవ్వటం లేదు. రెవెన్యూ పే చేయడం అనేది కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఏరియర్స్ చాలా ఉన్నాయి. మొన్న బాలాజీ భవన్ అనేది వాళ్ళ అసలు పేరు మీకు తెలిసిందే, అది ఆ బాలాజీ భవన్ అని ఇక్కడ పేరు పెట్టుకున్నారు. అది వాళ్ళది ఏరియర్స్ ఉన్నాయి, పే చేయట్లేదు, నోటీస్ ఇచ్చారు, ఏరియర్స్ ఇవ్వట్లేదు. సో దాంతో ఆ ఏరియర్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ హోటల్ని, ఆ రెస్టారెంట్ కూడా మూసేయడం జరిగింది. ఏరియర్స్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకుండా అలా ఉండడం, నడుపుతుంటే దాన్ని కూడా మూసేయడం జరిగింది. సో నేను అదే ఒకటి ఏంటంటే, మళ్ళీ మీ ద్వారా నేను అందరికీ ఎవరైతే రన్ చేస్తున్నారో అందరు క్యాంటీన్స్ అందరికీ కూడా సబ్ లీజింగ్ ఇవ్వకుండా మీరే రన్ చేయాలి. సబ్ లీజింగ్ అనేది కొంతమంది చేస్తున్నారు. బాలాజీది కూడా సబ్ లీజింగ్ అనేది తెలిసింది. సో సబ్ లీజింగ్ ఇవ్వడానికి అవకాశం లేదు. మీ పేరు మాత్రం దాని మీద ఉండాలి. మీరు క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, శానిటేషన్ బాగుండాలి, భక్తులకు ఇబ్బంది ఉండకూడదు, రేట్లు కరెక్ట్గా ఉండాలి, తర్వాత ఫుడ్ తయారు చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి, టేస్ట్ ఉండాలి. సో అనేది చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా పిలిచి మేము కూడా వాళ్ళతో ఒకసారి వాళ్ళకి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మా సైడ్ నుంచి, మేము ఏం చేయాలి, మీరు కూడా చేసుకోవాలి, మీరు మీ పని చేసుకోవాలి, మేము మా పని చేసుకుంటాం, మీరు ఏం చేయాలి, మా ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి. మా ఎక్స్పెక్టేషన్స్ అన్ని లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్సే. భక్తులకు ఇబ్బంది పడకూడదు, రాకూడదనే ఎక్స్పెక్టేషన్ తప్ప మాకు వేరే ఎక్స్పెక్టేషన్ ఏమీ లేదు. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏం చేయాలి, నియమాలు ఏమున్నాయి, నియమాలు మీరు అర్థం చేసుకోండి, ఎలాంటి వ్యవస్థ మీరు ఏర్పాటు చేసుకోవాలి లోపల, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వెళ్తే అది స్టాండింగ్ ఎగ్జాంపుల్, ఎంత దారుణమైన, ఆ కిచెన్ అసలు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. కిచెన్ చూసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, కుక్సే కాదు, సూపర్వైజరీ స్టాఫ్ ఉండాలి, ఎక్కడ క్లీనింగ్ జరుగుతుందో చూసుకోవాలి. అది ఏంటంటే అది ఒక చెత్త వేసేసి దాని మధ్యలో ఉండదన్నట్టుగా ఉంది. ఎనీవే అది అన్నిటికన్నా వరస్ట్ అది, అందుకనే దాన్ని చూస్ చేసుకుని వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మిగిలిన దాంట్లో కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు డెఫినెట్గా దాన్ని సరి చేసుకుంటారని ఆశిస్తున్నాము. సో తర్వాత కొత్త పాలసీ ఒకటే తీసుకురావాలి దీని మీద, అది కూడా చర్చిస్తున్నాము, అందరితోనే ఎక్స్పర్ట్స్ కూడా చర్చిస్తున్నాము. కొత్త పాలసీ ఏంటంటే, కొత్త పాలసీలో క్వాలిటీకి రేటుకి మాకు రెవెన్యూ కూడా కావాలి, దాంతోపాటుగా క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ జీరో, మనకి రెవెన్యూ హైయెస్ట్ ఉంటే లాభం లేదు. క్వాలిటీకి మాకు ఇది ఉండాలి, దానికి రెప్యూటెడ్ బ్రాండ్స్ ఉండాలి, రెప్యుటేషన్ ఉన్న వాళ్ళు ఉండాలి. ఇక్కడికి వచ్చి మేము ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే కుదరదు. ఇక్కడ మాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇక్కడ తావులేదు. ఇక్కడ బ్రాండ్ ఉన్న వాళ్ళు రావాలి, మంచి క్వాలిటీ ఉండాలి, ఇమేజ్ ఉన్న వాళ్ళు రావాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ ఎక్స్ప్లాయిటేషన్ చేయకుండా కరెక్ట్గా చేయగలరు అనేది మా ఉద్దేశం. దానికి వెయిటేజ్ ఇస్తూ, అట్ ద సేమ్ టైం రెవెన్యూ కూడా వెయిటేజ్ ఇస్తూ ఒక వ్యవస్థ తీసుకురావాలని ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఆ వ్యవస్థ ద్వారా డెఫినెట్గా దీనికి ఉన్న సమస్యల్ని మేము ఒక చెక్ పెడతామని ఆశిస్తున్నాం. మీ సహకారాలు కూడా, మీ సజెషన్స్ కూడా, దానికి సలహాలు కూడా కావాలి. అదొకటి. తర్వాత ఈ ఇప్పుడు సర్వదర్శనం అంటే మేము మిగిలివన్నీ ప్లాన్డ్ అండ్ అన్ప్లాన్డ్ దర్శనాలు ఉంటాయి. అంటే ప్లాన్ చేసుకుని ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు, లేకపోతే డైరెక్ట్గా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. డైరెక్ట్గా వచ్చేవాళ్ళకి ఇష్యూ ఏంటంటే, వాళ్ళకి అన్ని టికెట్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఒక 24 hours మనం టికెట్స్ ఇస్తున్నాం. అది సుమారుగా ఒక్కొక్క రోజు 24,000, ఒక్కొక్క రోజు 16,000, అలాగా డిఫరెంట్ డేస్లో టెంపుల్ మీద మనకి భక్తుల రద్దీని బట్టి ఏ రోజుకి ఎన్ని ఇస్తే బాగుంటుంది అనేది ఆల్రెడీ ఒకటి ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎస్ఎస్డి టోకెన్ అనేది ఇస్తాం మనం. ఆ ఎస్ఎస్డి టోకెన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి పలానా టైంలో రావాలని చెప్తున్నాం. దానివల్ల వాళ్ళకి తక్కువ ఇబ్బంది. ఎందుకంటే ఎస్ఎస్డి టోకెన్ ఇవ్వలేకపోతే మిగిలిన వాళ్ళందరూ వచ్చి క్యూలో నుంచుని ఇంకా ఎప్పుడైతే అప్పుడు అవుతుంది, ఆ విధంగా క్యూలో నుంచుంటారు ఎస్ఎస్డి టోకెన్ లేని వాళ్ళు. అంటే ఫ్రీ సర్వదర్శనం అని ఏదైతే ఉంటామో, సర్వదర్శనం మనం ఫైనల్గా స్కాన్ చేసి టోకెన్ ఇస్తాము. సో ఎస్ఎస్డి స్లాటెడ్ సర్వదర్శనం అనేది మనము అనుకున్న దానికి తక్కువ ఇస్తున్నాము. ఎందుకంటే ప్లాన్ చేసుకున్నది ఒకటి, బట్ మనం అనుకున్నది చాలా తక్కువ ఇవ్వడం చూసాను నేను వచ్చిన తర్వాత. ఫస్ట్ 1 weekలో అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వారానికి 1.65 lakhs, వారానికి అని ఎందుకు చెప్తున్నా అంటే రోజుకి మారుతూ ఉంటుంది, రోజు మారుతూ ఉంటుంది. అంటే ఫిక్స్డ్, బట్ రోజుకి ఒక టార్గెట్ ఉంటుంది. ఫ్రైడే అయితే
ఎంత టార్గెట్ ఉంటుంది, వెనస్డే అయితే ఎన్ని రోజులు, అది దాన్ని బట్టి టెంపుల్ షెడ్యూల్ని బట్టి అది ఒకటి డిసైడ్ చేయడం జరిగింది. అంటే 1.65 lakhs మనం సర్వదర్శనం టోకెన్స్ ఇవ్వాలి, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ ఇవ్వాలి. కానీ ఇచ్చినవి ఫస్ట్ వీక్లో అబ్జర్వ్ చేసి 1.5 lakhs, సారీ 1.05 lakhs, అంటే 1,05,000 ఇవ్వడం జరిగింది. 63% ఆఫ్ ద టార్గెట్. తర్వాత లేటెస్ట్గా దాన్ని 89% చేసాం. 89% అంటే 1.47 lakhs చేసాం. అంటే ఎక్కువగా టికెట్స్ టోకెన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు క్యూలోకి వచ్చి నిలబడాల్సిన అవసరం ఉండదు. క్యూలో వచ్చి నిలబడితే ప్రస్తుతానికైతే ఓకే మెరుగ్గానే చూసుకుంటున్నాం, కానీ వాళ్ళు నిలబడాల్సిన అవసరం ఉండకూడదు అనేది మా ఉద్దేశం. వాళ్ళు వేరే దేవాలయాలు చూసుకుంటారు, వేరే క్షేత్రాలకు వెళ్తారు, దేవాలయాలు చూసుకుని ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది, వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళు టోకెన్ ఉంది, రేపు మార్నింగ్ ఇచ్చారు నాకు, వాళ్ళు వెళ్ళి చూసుకుని నెక్స్ట్ డే రావడానికి అవకాశం ఉంది. కానీ అంటే పెంచాలనే ఉద్దేశంతో అందరితోనే చర్చించి దాన్ని 63% నుంచి 89% చేయటం జరిగింది. ఇంకా దాన్ని 100% చేయాలి. అంటే ఇంకా పెంచితే ఇబ్బంది వస్తుందేమో అనేది, అంటే ఏది చేసినా నెమ్మదిగా దానివల్ల నెగటివ్ ఎఫెక్ట్ రాకుండా చూసుకుని చేయాలి. అందుకని దాన్ని 90% చేయాలి, ఇంకా పెంచాలనే ఉద్దేశంలో ఉన్నాము. సో మీ సజెషన్స్ కూడా దాంట్లో ఏమన్నా మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి చాలా సంవత్సరాల నుంచి చేస్తాను. తర్వాత ఐటీ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసిందే, మనకి బ్యాక్ బోన్ ఆఫ్ టీటీడీ ఈజ్ ఐటీ. ఐటీ అనేది కరెక్ట్గా లేకపోతే టీటీడీ ఇక్కడ ముఖ్యంగా తిరుమలలో ఈ దర్శనాలకి కానీ బుకింగ్ కానీ ఏదైనా సరే మనకి ఇబ్బందులు వస్తాయి. సో దీంట్లో కూడా చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ పై లెవెల్ ఇన్ఛార్జ్ ఎవరైతే పెట్టాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా ఎవరైతే మోస్ట్ కాంపిటెంట్ సూపరింటెండెంట్ ర్యాంక్తో ఒక జిఎంఐటీ పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో మరి ఆయనకి ఉండాల్సిన క్వాలిటీ లేదు. సో కొద్దిగా పై లెవెల్లో మంచి వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో వేరే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తెచ్చుకుని దాన్ని స్ట్రీమ్లైన్ చేయడం మొదలెట్టాము. ఐటీ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. సో టీసీఎస్ అండ్ జియో ఉన్నారు, అడిగాము టీసీఎస్ జియో వాళ్ళని అడిగితే మరి వాళ్ళు చేసేది చేస్తున్నారు, కానీ మాట పై లెవెల్ నుంచి మనకేం కావాలనేది మనం అడగాలి. కానీ వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు బాగా ప్రొవైడ్ చేస్తున్నారు, మనం అడగాలి. అడగటంలో లోపం ఉంది. వీటిల్లో మనం ఇంటర్నల్గా మనం చేసుకోవాల్సిన సిస్టమ్స్లో స్ట్రీమ్లైన్ చేసుకోవాల్సిందో డెఫినెట్గా లోపం ఉంది. అవన్నీ కూడా నెల రోజుల్లో చర్చించడం జరిగింది. తర్వాత మేము ఐడెంటిఫై చేసిన లోపాలు ఏమిటనేది మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఒకటి, ఒకళ్ళు బుకింగ్ చేసుకోవడానికి బ్రోకర్స్ ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ టైమ్స్ ఒకే మొబైల్ నెంబర్తో 1800 సార్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, 1800 సార్లు లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయడం అనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఎలాగా ఈ వ్యవస్థలో ఐటీ వ్యవస్థలో ఒక సీనియర్ అధికారులు ఉన్నారు, ఐటీ వ్యవస్థలో అంటే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎలా పర్మిట్ చేశారనేది తెలియక చేశారా, తెలియక చేశారా, తెలిసి చేశారా అనేది ఏమో మరి నాకు తెలియదు, మీరే చూడాలి అది. కాకపోతే 1800 సార్లు బుక్ చేసుకుని 60 సార్లు డిప్లో సక్సెస్ అవడం అనేది చాలా దారుణమైన విషయం. తర్వాత చాలా కేసులు మేము విజిలెన్స్ వాళ్ళు కూడా పంపించాం. చాలా కేసుల్లో సేమ్ ఈమెయిల్ ఐడి 1000 సార్లు, 500 సార్లు, 200 సార్లు సేమ్ ఈమెయిల్ ఐడి, సేమ్ మొబైల్ నెంబర్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా విజిలెన్స్ అధికారులకి ఆ డేటా అంతా ఇవ్వడం జరిగింది. మేము ఇంతకుముందు ప్రెస్ రిలీజ్లో కూడా సిపిఆర్ఓ గారు రిలీజ్ చేశారు, మీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను రిపీట్ చేయట్లేదు. సో కొంతమంది బుకింగ్లో, కొంతమంది మనకి ఎస్సీడీలో అంటే 300 రూపీస్ టికెట్ ఏదైతే ఉందో దాంట్లో, తర్వాత డిప్లో, ఇలాగే వివిధ వ్యవస్థల్లో కూడా దాన్ని మిస్యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ మిస్యూజ్ని ప్రివెంట్ చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మీకు కూడా చెప్పడం జరిగింది. ఏం చేసామంటే వీళ్ళందరినీ కూడా బ్లాక్ చేయడం, సిస్టంలో బ్లాక్ చేయడం. ఆ తర్వాత ఈ మొబైల్ నంబర్స్ ఏమున్నాయి కూడా అవన్నీ బ్లాక్ చేసాము, ఈమెయిల్ ఐడీస్ అన్ని బ్లాక్ చేసాము. తర్వాత సిబిఎస్ఓ గారికి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్తున్నాము. ఆ తర్వాత డైలీ ఈ పాత వాటిల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లాక్ చేసాం, అంటే సిస్టంలో ఫ్యూచర్లో రావడానికి వీల్లేదు వాళ్ళు.
ఆ తర్వాత ఏవైతే బుకింగ్స్ చేశారో అవన్నీ క్యాన్సిల్ చేసాం. ఈ బ్రోకర్స్ ద్వారా చేసుకున్న వాళ్ళని కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా బ్రోకర్స్ ఇన్ఫర్మేషన్ కూడా సిబిఎస్ఓ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు టైం టు టైం మీరు కూడా పేపర్స్ లో పబ్లిష్ చేస్తున్నారు. టైం టు టైం వాళ్ళు కూడా కొంతమందిని పట్టుకోవడం జరిగింది. సో ఫ్యూచర్ లో ఇది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా డిప్ లో కూడా దాన్ని కంప్లీట్ గా బ్లాక్ చేసాం. ఇప్పుడున్న సిస్టమ్ లో ఉన్న లోపాలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ ఈమెయిల్స్ మల్టిపుల్ సేమ్ ఈమెయిల్ ఐడి యూస్ చేసి బుక్ చేయడం ఒకటి, సేమ్ మొబైల్ నెంబర్ యూస్ చేసి బుక్ చేయడం ఒకటి, ఇవన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. దీని తర్వాత దీనికన్నా మెరుగైన సొల్యూషన్ ఏంటంటే అది కూడా చేయాలి. ఏంటంటే ఆధార్ నంబరు మనం తీసుకుంటున్నాం, ఎప్పటి నుంచో ఆధార్ నంబర్ తీసుకుంటున్నాం అనేది మీకు తెలుసు. భక్తులందరికీ కూడా ఆధార్ నంబర్లు తీసుకుని ఆన్లైన్లో మనము వాళ్ళ బుకింగ్ చేస్తున్నాం. దర్శనం కానీ లేకపోతే దర్శనాలు కానీ రూమ్ బుకింగ్ కానీ మనం తీసుకుంటున్నాం. కానీ ఏంటంటే చాలా కేసులు చూసాం, ఆధార్ ఫేక్ ఆధార్స్, అంటే ఆధార్ నంబరు ఆధార్ డేటాబేస్లో ఉండదు, మనం వాళ్ళు ఇచ్చింది యాదృచ్ఛికంగా తీసుకుంటున్నాం. అలాగే ఆధార్ నంబర్ని మార్ఫింగ్ చేసి ఇంకొకటి ఆధార్ నంబరు మార్చి అదే ఆధార్ కార్డులో ఇన్సర్ట్ చేసి దాని ద్వారా బుకింగ్ చేసుకుని వస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే 200 సార్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆధార్ నంబర్ని 200 ఫేక్ ఐడీస్ పెట్టి బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశాం. ఇవన్నీ కూడా బ్లాక్ చేయడానికి చర్యలు తీసుకున్నాము. కొన్ని చర్యలు తీసుకోవడానికి ఇంకా మనకి ఉన్నాయి, చెప్తాను నేను. ఇప్పుడు ఆధార్ అనేది యూజ్ చేస్తున్నాం, కానీ ఆధార్ యూజ్ చేస్తున్నాం మంచిదే, కానీ ఆథెంటికేషన్ అది ఆధార్ వ్యాలిడా కాదా అనేది మనము చూడటం లేదు ఇప్పుడు. సో దానికి ఏం చేయాలంటే ఆధార్ వ్యాలిడేషన్ చేసుకోవాలంటే ఆధార్ వాళ్ళతో యుఐడిఏ వాళ్ళతో మనం ఒక అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆ సర్వీస్ పొందాలి. సో ఆ సర్వీస్ పొందడానికి మనకి అవకాశం ఉంది. దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేశాము. అది యుఐడిఏ వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వచ్చి, రీజనల్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆవిడ కూడా వచ్చారు. వాళ్ళందరూ స్టాఫ్ వచ్చి, టెక్నికల్ స్టాఫ్ వచ్చి మాతో డిస్కస్ చేసి ఇలా ఒక అప్లికేషన్ పెడితే అప్లికేషన్ మేము అప్రూవ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దాన్ని అప్లికేషన్ పరిశీలించి మనకి ఆ సర్వీస్ ఇస్తారు. ఆ సర్వీస్ ఇవ్వడం వలన ఎవరైతే ఆధారు నేమ్ ఇచ్చారో అది కరెక్టా కాదా, అది వ్యాలిడ్ ఆధారా కాదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ ద్వారా చాలా వరకు ఈ ఆధార్ ఫ్రాడ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు 1 month ఇప్పుడు అప్లికేషన్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది. నెలన్నరలో వాళ్ళు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారని అనుకున్నాం. మేమైతే ఐటీ సైడ్ నుంచి మేమన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉన్నాం. ఐటీ సైడ్ నుంచి ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి సిస్టమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఆధార్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆధార్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాం. దీనివల్ల చాలా వరకు తగ్గుతుంది. బట్ 100% ఫుల్ ప్రూఫ్ అని చెప్పలేము. 100% ఫుల్ ప్రూఫ్ చేయడం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వైరస్ యాంటీవైరస్ లా ఉంటుంది. వైరస్లు వస్తూ ఉంటాయి, యాంటీవైరస్ చూసుకుంటూ ఉండాలి. ఇది కూడా అలాంటిదే. బ్రోకర్లు చేసేది కూడా మా సిస్టంలో ఉన్న లోపాలను కనుక్కుంటారు. బట్ లోపాలను కనుక్కున్నప్పుడు ఏదో ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తారు. ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని చూసుకుని దాన్ని ప్లగ్ చేయడం. ఇప్పుడున్న ఏంటంటే బేసిక్ ఇష్యూస్ లో కూడా మనము దాన్ని ప్రివెంట్ చేయలేకపోయాం అనేది అది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు చేయలేదు అనేది. దాని మీద కూడా చర్యలు తీసుకున్నాము. దాన్ని మేము కంప్లీట్ గా ప్లగ్ చేయడానికి ఏదైతే అబ్జర్వ్ చేసామో వాటిని కంప్లీట్ గా ప్లగ్ చేస్తాము. ఆధార్ ఒకటి, మల్టిపుల్ యూజ్ ఆఫ్ మొబైల్ నంబర్ ఒకటి, ఈమెయిల్ ఐడీస్ ఒకటి, అవన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. తర్వాత కొంతమంది బ్రోకర్స్ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. సో దానికి పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడో పెట్టారు, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది. పోలీస్ సైడ్ నుంచి ఏమి చర్యలు తీసుకోలేదు. సో అది కూడా నెల రోజులు, ఆల్మోస్ట్ ఒక 4 weeks బ్యాక్ ఎస్పీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. అంటే మీకు తెలిసిందే, సిబిఎస్ఓ ఇక్కడ నుంచి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి, వాళ్ళు అబ్జర్వ్ చేసి క్రిమినల్ చర్యలు కానీ ఏమైనా ఉంటే వాళ్ళు పోలీసుకి ఇవ్వాలి, ఎస్పీకి ఇస్తారు. ఎస్పీ అంటే పోలీసు, ఇక్కడ సిఐస్ తానాలు అవి ఉన్నాయి కదా, పోలీస్ స్టేషన్స్కి ఇస్తారు. వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు ఏమి జరగలేదు. ఒక 80-96 సుమారుగా 100 కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా ఏమి చర్యలు జరగలేదు. అవన్నీ కూడా ఎస్పీ గారితో డిస్కస్ చేస్తే అవును ఇవన్నీ చర్యలు తీసుకోలేదు, చేస్తామని ఇంతకుముందు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన ఎస్పీ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఆయన అన్ని చూసి వాటి మీద చర్యలు స్టార్ట్ చేశారు. కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది.
సో ఇవి ప్లగ్ చేస్తే ఇప్పుడు పోలీస్ సైడ్ నుంచి కూడా గట్టిగా చేస్తారు అని నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు, వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అంటే ఇన్వెస్టిగేట్ చేయాలి, కేసుని ఇన్వెస్టిగేట్ చేసి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అవి కూడా చేయాలి. ఎందుకంటే మన సైడ్ నుంచి విజిలెన్స్ వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత పోలీస్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తేనే ఓవరాల్గా మనం కంట్రోల్ చేయగలుగుతాం ఈ వ్యవస్థని. సో అది కూడా జరుగుతుంది, అది కూడా వాళ్ళు చేస్తున్నారు. సో దీని ద్వారా ఓవరాల్గా ఐటీలో ఉన్న ఇవి కానీ బ్రోకర్స్ బెడద కానీ ఇవన్నీ కూడా మేము సార్ట్అవుట్ చేయగలమని చూస్తున్నాం. తర్వాత ఫ్రాడ్ అనలిటిక్స్, ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఫ్రాడ్ అనలిటిక్స్ కానీ డేటా అనలిటిక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఐటీ వ్యవస్థలో, ఐటీ రంగంలో. ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సో తర్వాత టెక్నాలజీ కూడా చాలా చాలా పెద్ద అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే ఒక గ్రూప్ ఆఫ్ ఒక వీడియో ఇమేజెస్ ఇస్తే మన దగ్గర ఇమేజెస్తో కంపేర్ చేసి దీంట్లో ఎవరు ఈ ఇమేజెస్లో ఉన్న వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరు అనేది డిటెక్ట్ చేసే టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి, వాటిని కూడా యూజ్ చేసుకుని ఏ విధంగా వ్యవస్థని మనము కరెక్ట్గా నడిచేలాగా చూసుకోవడం అనేది దాన్ని కూడా చర్చించి మేము న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ ఎవరెవరికి ఉందో అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే క్రౌడ్లో ఎవరైనా పర్సన్ని ఐడెంటిఫై చేయడం కానీ లేకపోతే ఫోటో తీసుకుంటున్నాం, కొన్నిసార్లు మనము బుకింగ్ అప్పుడు ఫోటో తీసుకున్నాం, ఆ ఫోటోని ఇక్కడ ఫిజికల్గా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా వీడియో మనం వాళ్ళ ఇక్కడికి వచ్చినప్పుడు దర్శనానికి వచ్చినప్పుడు బుకింగ్ అప్పుడు ఒక ఫోటో ఉంటుంది, దర్శనానికి వచ్చినప్పుడు ఆ ఇమేజ్ కంపేర్ చేసి సేమ్ పర్సన్ వచ్చాడా లేదా అనేది అలాంటి టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ఆ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని ఏ విధంగా మనము భక్తులకు ఇబ్బంది లేకుండా, జెన్యూన్గా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఎవరెవరైతే బ్రోకర్ల ద్వారా వస్తున్నారో వాళ్ళని ఆపడానికి దానికి చర్యలు తీసుకోవడానికి మేము అది ఒక టెక్నాలజీ కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాము. అది త్వరలో ఐ థింక్ ఒక 2 weeks ఉన్నట్టుంది టైము, రాగానే అది కూడా వాళ్ళతో డిస్కస్ చేసి సో దాని ద్వారా కొత్త టెక్నాలజీస్ తీసుకుని దీన్ని చేసుకుంటాము. సో మీరందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు, దానికి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర.